అన్నం పెట్టే అన్నదాతకు అడుగడుగురా కష్టాలు తప్పడం లేదు. అందని సాగునీటితో తిప్పలు పడి పంటను తీస్తే ధాన్యం కొనుగోలు విషయంలో కొర్రీలు తప్పడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా అధికారులు మాత్రం కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతకు పడిగాపులు తప్పడం లేదు. వారం రోజులుగా వాతావరణంలో జరుగుతున్న మార్పులు, కమ్ముకుంటున్న మబ్బులు రైతులను భయపెడుతుండగా కల్లాల్లో పోసిన ధాన్యం త్వరగా కాంటా పెడితే తమ కష్టానికి ఫలితం దక్కుతుందని వేడుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మొన్నటిదాకా నీళ్లు లేక పంటలు ఎండితే తర్వాత అరకొరగా వచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తున్నది. ఓవైపు అకాల వానలు భయపెడుతుండగా ధాన్యం రైతు దైన్య స్థితిని ఎదుర్కోవాల్సి వస్తున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు భారీగా ప్రారంభించామని కాగితాలపై ప్రభుత్వం లెక్కలు చూపుతున్నా వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కలిపి ఈ సీజన్లో 1331 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 8 నాటికే 1283 కేంద్రాలు ప్రారంభించినట్టుగా ప్రకటించారు. ఇందులో జగిత్యాల జిల్లాలో 418, కరీంనగర్లో 341, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 259, పెద్దపల్లి జిల్లాలో 313 కేంద్రాలు ప్రారంభమైనట్టు అధికార యంత్రాంగం చెబుతున్నది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. నేటికి 50% కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన చోట తేమ పేరుతో రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొన్ని చోట్ల ధాన్యం ఎండబెట్టినప్పటికీ వెంటనే కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురిసిన జల్లులతో మళ్లీ తడిసింది. దీంతో రైతులు మళ్లీ ఆరబోయాల్సిన దుస్థితి ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో అన్నదాతలు చేతికొచ్చిన ధాన్యాన్ని తెగ నమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు, పలువురు రైస్ మిల్లర్లు క్వింటాల్కు 1800 రూపాయల చొప్పున ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫైన్ రకాలు క్వింటాల్కు 2203 రూపాయలు, సాధారణ రకాలకు 2183 రూపాయల మద్దతు ధర ఉంది. ఈ లెక్కన క్వింటాల్పై 400 రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి తీరా ఇప్పుడు చేతులెత్తేసింది. ఒకవేళ ఇచ్చినా వ్యాపారులకు విక్రయించిన రైతులకు బోనస్ వర్తించదు. కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితిలో ఉన్న మంత్రులెవరూ అటువైపు కన్నెత్తి చూడకపోగా మరోవైపు అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు.